శ్రీమాత్రే నమః. మనము ఇప్పుడు అష్టాదశ పురాణాల గురించి తెలుసుకుందాం. అష్ట అంటే 8, దశ అంటే 10, మొత్తం 18. ఒకటి మత్స్య పురాణం, మత్స్యావతారంలో విష్ణువు, కాశీక్షేత్ర మహిమ ధర్మాలు. 2 కూర్మ పురాణం, కూర్మావతారంలో ఖగోళ శాస్త్రాన్ని, పుణ్యక్షేత్రాల విశేషాల గురించి తెలియజేసింది అది. 3 వామన పురాణం, శివపార్వతుల కళ్యాణము, గణేశుడు, కార్తికేయుడి జననం ఇందులో ఉంటాయన్నమాట. వరాహ పురాణం, భూదేవికి వరాహావతార విశేషాలు, వ్రతాలు, వాటి తాలూకు పుణ్యక్షేత్రాల గురించి వరాహ పురాణంలో. 5 గరుడ పురాణం, జనన మరణ రహస్యాలు, పాపము, శిక్షలు, ఆత్మగమ్యము గురించి అది. 6 వాయు పురాణం, వాయుదేవుని ద్వారా శివతత్వము, భూగోళ, సౌరమండల విశేషాలు ఇందులో ఉంటాయి. నారద పురాణం 7 వేదాంగాలు, పుణ్యక్షేత్రాల విశేషాలు, నారదుడు తెలియజేసిన పురాణాన్ని నారద పురాణం అంటారు. 8 స్కాంద పురాణం, స్కందుడు చెప్పిన ఈ పురాణం కాశీ, కేదారం, పుణ్యక్షేత్రాల గురించి వివరణ, వాటి మహత్యం. 9 విష్ణు పురాణం, పరాశర మహర్షి ఉపదేశము, అవతార కథలు, ధ్రువుడు, ప్రహ్లాదుడు. 10 భాగవత పురాణం, సుఖ మహర్షి పరీక్షితుని చెప్పిన భాగవతము, కృష్ణలీలామృతం. ఇవి 11 అగ్ని పురాణం, అగ్నిదేవుని నుండి వ్యాకరణము, వైద్యము, జ్యోతిషము, శాస్త్రము, రహస్యాలు. 12 బ్రహ్మపురాణం, బ్రహ్మదేవుని నుండి వర్ణధర్మాలు, స్వర్గ నరకాల వివరణ గురించి ఈ బ్రహ్మపురాణాలు. పద్మపురాణం 13 గంగా మహిమ, గీతాసారము, పద్మగంధి గాథలు, నిత్య పూజా విధానాలు ఇందులో ఉంటాయి. 14 మార్కండేయ పురాణం, దేవీ మహాత్మ్యము, శివకేశవుల వైభవం గురించి ఇందులో ఉంటాయి. 15 బ్రహ్మ వైవర్త పురాణం, గోలోక మహిమ, తులసి, సాలగ్రామ విశిష్టత, రోగ నివారణ సాధనలు ఇందులో ఉంటాయి. 16 లింగ పురాణం, లింగతత్వము, శివవ్రతాలు, ఖగోళ జ్ఞానం గురించి. 17 బ్రహ్మాండ పురాణం, బ్రహ్మదేవుని నుండి రాధాకృష్ణుల గాథలు, లలితా మహాత్మ్యము, స్తోత్రము, ఆవిడ మహిమ. 18 భవిష్య పురాణం, భవిష్యకాల సంఘటనలు, సూర్య అగ్ని ఉపాసన మొదలగునవి ఇందులో ఉంటాయి. ఇలాగా ఈ అష్టాదశ పురాణాలు, వాటి తాలూకా వివరణ, విశిష్టత మనం చక్కగా తెలుసుకొని మన పెద్దవాళ్ళు చదివి విని తెలుసుకుని పిల్లలకి కొంతైనా చెప్తే వాళ్ళకి కొంచెం తెలుస్తుందని. ఎందుకంటే ఈ వ్యాసుడు విరచితో మాట 18 పురాణాలు అంటే ఒక్కొక్క పురాణం చదవడానికే మనకి చాలా టైం పడుతుంది. ఇవాళ రేపు మన గురువులు చాగంటి వారు, తర్వాత గరికపాటి వారు, ఇలాగ వాళ్ళు చెప్పడం వల్ల కొన్ని మనకి ఇంకా ఈ పురాణాల గురించి విని తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా ముందు తరాల వాళ్ళు కూడా కొంచెం మనం నేర్చుకుని వాళ్ళకి చెప్తే మన సనాతన ధర్మము, ఈ పురాణాలు, ఆధ్యాత్మిక సంపద మనం ఇంకా కూడా ముందుకి అందరికీ తెలియజేసిన వాళ్ళం అవుతాం మన పిల్లలకి గట్ట. కాబట్టి మీరు కూడా చక్కగా విని చదివి, మీకు ఇది చదివే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. హరే కృష్ణ.